ఈ నెల 12వ తారీఖు స్మైల్ డిజీ స్కూల్లో జరిగినటువంటి ఘటన పీడిఎస్యు మీద ఒక అభాండం పడ్డట్టుగా పీడిఎస్యు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అభివర్ణిస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక తమపై జరిగినటువంటి ఒక దుశ్చర్యగానే భావిస్తున్నారు. ఇక్కడ విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల కోసం పాటుపడుతుంటాయి. పీడిఎస్యు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి సమయంలో మేము ఇన్ఫర్మేషన్ తెప్పుదామని చెప్పి వెళ్ళాం, కానీ ఇక్కడ వేరే ఎలాంటి ఉద్దేశం కాదన్నటువంటి విషయాలు కూడా పీడిఎస్యు నేతలు చెప్తున్న నేపథ్యంలో ఆ రోజు ఏం జరిగింది, మరి రాష్ట్ర స్థాయి పీడిఎస్యు నేతలు వరంగల్కు కూడా వచ్చారు. దీనిపై కూడా పీడిఎస్యు రాష్ట్ర నేతలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. పునరాలోచనలో ప్రభుత్వాలు కానీ పునరాలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా ఇక్కడ కొంతమంది అభివర్ణిస్తున్న నేపథ్యంలో పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు, స్కాలర్స్గా అక్కడ ఉంటున్న నేపథ్యం ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. ఒకసారి చెప్పండి బ్రదర్, ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి సంఘటన పీడిఎస్యు రాష్ట్ర మహాసభలో జరగడానికి ముందే ఈ సంఘటన జరిగింది, దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు దీనికి కారణాలు మీ పీడిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులను కానీ ఇక్కడటువంటి కార్యవర్గ సభ్యుల్ని కానీ మీరేమన్నా ఆలోచించారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? దీనిపై మీకున్నటువంటి సమాచారం ఏంది? ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తీసుకుంటున్నటువంటి సంఘటనను మొన్న బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అయితే నవంబర్ 12 హన్మకొండ స్మైలీ డీజీ పాఠశాలలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదం ఇద్దరికి కూడా చాలా నష్టదాయకమైనటువంటి చర్యగా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరపున మేము అభిప్రాయపడతా ఉన్నాం. అట్లాగే ఈ వివాదానికి ఆజ్యం పోసినటువంటి పరిస్థితులు ఏంటి, కారణాలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా ఇలా సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా పీడిఎస్యు తరపున మేము విన్నవిస్తూ ఉన్నాం. ఇవాళ వన్ సైడ్గా ఏకపక్షమైనటువంటి ప్రచారమే ఇవాళ సమాజంలో జరుగుతుంది తప్పితే అక్కడ పూర్తి వివాదానికి సంబంధించిన విషయాలు ఇవాళ సమాజంలోకి వెళ్ళట్లేదు అనేటువంటిది మేము పీడిఎస్యుగా అభిప్రాయపడతా ఉన్నాం. ఇలా డిసెంబర్ 10, 11, 12 3 రోజులలో ఇప్పటికే వరంగల్ జిల్లాలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్టు మీడియా సమావేశం ద్వారా, ఆహ్వాన సంఘ సమావేశం ద్వారా ఇప్పటికే మేము తెలియపరచడం జరిగింది. అయితే దీనిలో భాగంగా మహాసభ నిర్వహణకు సంబంధించినటువంటి క్యాంపెయిన్ నిమిత్తం 12వ తారీఖు రోజు హన్మకొండ స్మైల్ డీజీ స్కూల్కి వెళ్ళినటువంటి పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ కానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ పట్ల ఆ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస వర్మ గారు మొదటి నుండే చాలా అబ్యూజ్డ్గా వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ డిస్కషన్ చేసేటువంటి స్థాయిని మర్చిపోయి, ఇవాళ మంచిగా మాట్లాడాలి అనేటువంటి ఒక స్పృహను మర్చిపోయి వ్యవహరించినటువంటి ఒక తీరును కూడా ఇక్కడ సభ్య సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యార్థి సంఘాలకు, విద్యా సంస్థల యాజమాన్యాలకు ఒక అభినాభావ సంబంధం ఉంటుంది అనేటువంటి విషయం సమాజం మొత్తానికి తెలుసు. గత 50 సంవత్సరాలుగా పీడిఎస్యు విప్లవ విద్యార్థి సంఘం ఈ దేశంలో శాస్త్రీయమైన విద్యా సాధనే ధ్యేయంగా ఇవాళ అనేక రకాల ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా విద్యా సంస్థలు అందరికీ కూడా తెలుసు. అట్లాంటి విద్యార్థి సంఘం పట్ల వాళ్ళ కరస్పాండెంట్గా ఉన్నటువంటి ఎవరైతే శ్రీనివాస వర్మ వ్యవహరించినటువంటి తీరు సరైనటువంటి తీరు కాదు. తాను ఎప్పుడైతే నీ అమ్మ లంజాగొడుకు అనేటువంటి టైప్లో మాట్లాడిండో దాన్ని తీసుకోలేకనే గుర్రం అజయ్ తన మీద చేయి చేసుకోవడం జరిగింది. ఈ చేయి చేసుకోవడాన్ని కూడా మేము సమర్థించడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తను అట్లా మాట్లాడి ఉండకూడదు, అట్లాగే మా కామ్రేడ్ కూడా తన మీద చేయి వేసుకోవడం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మొన్న 13వ తారీఖు రోజు ఇక్కడ విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చినటువంటి ట్రస్మా కానీ, అట్లాగే ఇతర 2-3 విద్యా సంస్థల యాజమాన్యాలు కానీ, వడుప్సా కానీ కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి యాజమాన్య సంఘాలు వివాదానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలుసుకోకుండా, దానికి గల కారణాలను తెలుసుకోకుండా ఇవాళ ఏకపక్షంగా శ్రీనివాస వర్మకు వంతపాడుతూ ఇవాళ బంద్ చేపట్టినట్టుగానే ఉంది తప్పితే ఇవాళ బంద్ చేయడం వల్ల తలెత్తేటువంటి నష్టదాయకమైనటువంటి చర్యలను కూడా వాళ్ళు గమనించలేకపోయారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పూర్తిగా ఈ విద్యా సంస్థల బంద్ చేపట్టిన బంద్ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాల ప్రతిష్టను, అట్లాగే విద్యా సంస్థల ప్రతిష్టను, గౌరవాన్ని కూడా ఇవాళ తక్కువ చేసేటువంటి టైప్లో ఆ బంద్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు సమీక్షించుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ గతంలో ఇదే ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు
యాజమాన్యాలకు ఏమన్నా కష్టాలు వస్తే వాళ్ళ విద్యార్థులకు అటు విద్యా సంస్థలకు ఒక వారధిగా ప్రభుత్వం మీద కొట్లాడినటువంటి ఒక చరిత్ర పీడిఎస్యూకి లేదా, అది మీకు తెలియదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే ఇవాళ మొన్న జరిగినటువంటి బంద్లో పాల్గొన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పాల్గొన్నాయి. ఇలా మీ అందరికీ కూడా మేము ఒకటే అప్పీల్ చేస్తాను, అయ్యా మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ కానప్పుడు 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్ పెండింగ్లో ఉంటే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి సరైనటువంటి బాధ్యతలు, సరైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము 72 గంటల బంద్ పిలుపునియడం నిజం కాదా? మొత్తం రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేయడం నిజం కాదా? మీ తరపున మీ సమస్యలను లేవనెత్తినటువంటి విద్యార్థి సంఘం పట్ల మీరు ఏకపక్షంగా ఆలోచించకుండా మీరు ఎట్లా బంధుకు పోయారు? మీరు ఒక్కసారి దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాను. అట్లాగే ఇవాళ బంద్లో పాల్గొన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోతే పీడిఎస్యూగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జిల్లా కలెక్టరేట్ల ముట్టర్లు చేసినటువంటి విషయం ఇది నిజం కాదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. విద్యారంగ పరిరక్షణ కోసం ఇవాళ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇవాళ విద్యార్థుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి పీడిఎస్యూ లాంటి ఒక సంఘాన్ని అబాసు పాలు చేసే రకంగా, దాని ప్రతిష్టను దెబ్బతీసే రకంగా వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది సరైనటువంటి తీరు కాదు. కాబట్టి మేము ఒకటే అంటా ఉన్నాం, ఇవాళ కులం పేరు మీద ఇవాళ అజయ్ని దూషించినటువంటి, దాడి చేసినటువంటి శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నో తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అట్లాగే తన మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మేము గుర్తు చేస్తాను. రెండో విషయం ఏంటంటే ఇవాళ తనకు అనుకూలమైనటువంటి వీడియోను మాత్రం ఇవాళ ప్రచారం చేస్తూ ఉండు. మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీకు నీతి నిజాయితీ ఉంటే ఇవాళ మేమే తప్పు చేసినాం అనేటువంటిది నీకు ఉంది కదా, 100% ఇవాళ నువ్వు పూర్తి వీడియోను బహిర్గతపరచడం వల్ల ఇవాళ వీడియోను ఆధారం చేసుకొని సభ్య సమాజానికి కూడా ఇవాళ ఎవరు తప్పుగా ప్రవర్తించరు, గొడవ జరగడానికి కారణాలు ఏంటి అనేటువంటి టైప్లో మొత్తం కూడా బహిర్గతం చేస్తేనే అది బయటపడతాయి అనేటువంటిది మేము గుర్తు చేస్తాం. అందుకే పూర్తి వీడియోను బయట పెట్టాలనేటువంటిది పోలీస్ శాఖను మేము విన్నవిస్తా ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటంటే మాకు సంబంధించినటువంటి గుర్రం అజయ్ కానీ మహేష్ కానీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి దాదాపు 3 రోజులు గడుస్తూ ఉంది. ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇప్పటికి కూడా కనీసంగా కంప్లైంట్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి లేదు, శ్రీనివాస్ వర్మ మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి లేదు. తక్షణమే కంప్లైంట్ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు విన్నవిస్తా ఉన్నాం. అట్లాగే ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ దీంట్లో కలగజేసుకున్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలుగా ఉన్నటువంటి ట్రస్మా కానీ, అడుప్సా కానీ, లేకపోతే మన కాకతీయ యూనివర్సిటీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు ముందుకు రండి, మీ సమక్షంలోనే అటు మీరు ఇటు పీడిఎస్యూ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీగా మనం కూర్చుందాం. ఒక సామరస్యపూర్వకమైనటువంటి ఒక వాతావరణం కల్పించి ఈ గొడవ సద్దుమణిగేటట్టు రేపు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మాట్లాడుకోవాల్సినటువంటి అనేక రకాల విషయాలు దాంట్లో మాట్లాడుకుందాం. మాటల ద్వారా పరిష్కరించుకునేటువంటి ఒక అవకాశం మన ముందు ఉంది. కాబట్టి దీన్ని వివాదంగా మార్చకుండా ఇప్పటికైనా మీరు అట్లా ఆలోచన చేస్తే మేము దానికి సిద్ధంగా ఉంటాము, మీ సమక్షంలో మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాము అనేటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు పీడిఎస్యూ తరఫున తెలియజేస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, పీడిఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిని. అయితే ప్రస్తుతానికి ఇక్కడ పీడిఎస్యూ రాష్ట్ర నాయకులు 3 డిమాండ్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఒక అసభ్య పదజాలంతో దూషించినటువంటి సదరు స్మైలీ డిజీ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని చెప్పి అంటున్నారు. నిజాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించినందుకు కూడా ఇక్కడ క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు, అలాగే హడుప్సా, వడుప్సా, కాకతీయ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఇక్కడ నాయకులు కూడా ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మి ఇక్కడ పూర్వపరాలు పరిశీలించకుండా కేవలము వారి మాటలు నమ్మి కూడా ఇంత యొక్క పెద్ద రాద్ధాంతానికి తెరతీశారు. ఇది ఒక అనాలోచిత చర్యగానే దీన్ని అభివర్ణిస్తున్నాము. ఒక్కసారి కనుక పూర్తి వీడియో చూస్తుంటే వాళ్ళకే దాని విషయాలు కూడా బయటపడేటివి. ఇట్లాంటివి కాకుండా అధికారులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కూడా అది కూడా ఒక క్షమార్హం కాని విషయము. ఎందుకంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి చర్యలకు కూడా ఇక్కడ స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యం శ్రీనివాస్ వర్మ కూడా ప్రవర్తించిందన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ కలెక్టర్ గారిని అలాగే సిపి గారిని కూడా తప్పుడు వీడియోలు పంపించి
అంటే వీడియోలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మాత్రమే పంపించి పూర్తి వివరాలు తెలియకుండా దాచిపెట్టేటువంటి కుట్ర కూడా జరిగింది. కాబట్టి ఇది అధికారులను కూడా పక్కదోవ పట్టించినటువంటి విషయంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వారిపై కూడా ఇక్కడ పూర్తిగా ఒక సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంయమనం పాటించకపోవడం పోను ఇక్కడ బదనం చేసేటువంటి వ్యవస్థ కూడా ఇక్కడ కనిపిస్తుంది. 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పీడీఎస్యు రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అంటే దీనికి ఒక సంధి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులే బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడానికి కూడా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు ఉన్నారు. ఒకసారి మనం వార్తలు కూడా మనం మాట్లాడదాం. నాగరాజు గారు, అసలు ఏం జరిగింది? ఇప్పటి వరకు ఉన్నటువంటి అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాల వల్ల ఎంతో సమాజం నష్టపోతుంది అన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ మనకు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం అట్లాంటి అంటే అధికారులను కూడా తప్పుదోవ పట్టి ఆఫ్ వీడియో పంపించి అధికారులను తప్పుదోవ పట్టించేటువంటి కుట్రలు కూడా దీంట్లో భాగంగా చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు మీరు రాష్ట్ర మహాసభలకు ముందే ఇట్లాంటి సంఘటనలు జరగడం వల్ల ఒక విద్యార్థి సంఘాల నేతలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా పీడీఎస్యు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు తన 23వ రాష్ట్ర మహాసభలను వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క తెలంగాణ సమాజానికి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆహ్వాన సంఘంలో కూడా విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి కాత్యాయని విద్మహే గారు మా యొక్క ఆహ్వాన సంఘానికి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి ఒక స్థితి ఉంది. దీని ప్రచారంలో భాగంగానే నవంబర్ 12వ తారీఖున ఏదైతే మా ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మర్రి మహేష్, అదేవిధంగా గుర్రా అజయ్ ఇద్దరు కూడా ప్రచార నిమిత్తం ఎస్ఆర్ స్మైలీ డీజీ పాఠశాలకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో రిసెప్షన్లో ఉన్నటువంటి మహిళతో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఎవరైతే ఆ పాఠశాల యాజమాని ఎవరైతే ఉన్నారో అతను కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ గారు చాలా ఆవేశపూరితంగా వచ్చి, ఎవర్రా మీరు, ఎందుకు వచ్చారు, మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినటువంటి స్థితి. వాస్తవానికి మా పోయినటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఎక్కడ కూడా వాళ్ళు పైసలు అడిగినటువంటి వీడియో కూడా అక్కడ ఎక్కడ కూడా రికార్డులో లేదు. కాదు, మాకు ఇక్కడ సభలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ సహకారం గురించి వచ్చాము, ఖచ్చితంగా మీ సార్ తోటి మాట్లాడతాం అనే ఒక మాట ఉంది. కానీ ఈ రోజు 500 ఇస్తే తీసుకోలేదని చెప్పేసి 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక పీడీఎస్ విద్యార్థి సంఘం పైన ఈరోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఈరోజు పీడీఎస్ను బదనాం చేస్తున్నటువంటి ఒక స్థితి మన ముందు కనపడతా ఉంది. ఆ రకంగానే ఆ సందర్భంలో దురుసుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే అజయ్ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. మహేష్ నిలబడి మాట్లాడుతుంటే, ఎవడ్రా మీరు వెళ్ళండి అని చెప్పేసి అని మహేష్ పైన గల్లబట్టు నూకేటువంటి ఒక ప్రయత్నం మన మేనేజ్మెంట్ చేసినటువంటి ఒక స్థితి ఉంది. ఆ సందర్భంలో మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, మీ విద్యార్థి సంఘాల నాయకులతో వ్యవహరించడం తప్పు అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో నేను ఎవడా తెలుసా, మీలాంటి విద్యార్థి నాయకుల పైన చాలా మందిని కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి ఒక సందర్భం చరిత్ర నాకుంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడితే, సార్ మంచిగా మాట్లాడని చెప్తే ఎవరనుకుంటున్నారా, లంజగొడుకులారా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఎవరైతే అజయ్ ఉన్నాడో అతను ఎస్టీ తోటి కులానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్న తర్వాత అతను అక్కడ చేయి చేసుకోవడం జరిగింది. వాస్తవానికి చేయి చేసుకోవడం రాష్ట్ర కమిటీ తరపున కూడా మేము విచారకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అలా జరిగి ఉండకపోతే బాగుండేది అనేది మేము మాట్లాడుతున్నాం. వాస్తవానికి అతను తిట్టిన తర్వాతనే మన ఏదైతే గుర్రం అజయ్ ఉన్నాడో అతను కొట్టినటువంటి స్థితిని ఈ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు లోపలికి వచ్చినప్పటి నుంచి బయటికి పోలీసు వాళ్ళు తీసుకెళ్లేంత వరకు కూడా ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో ఆ సీసీ ఫుటేజ్ని బహిర్గతం చేయకుండా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఏదైతే చిన్న క్లిప్ ఉందో ఆ క్లిప్నే సోషల్ మీడియాలో, అదేవిధంగా అన్ని ప్రముఖంగా టీవీ9 మిగతా అన్ని ఛానళ్లలో కూడా దాన్ని టెలికాస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. మేమేం చెప్తున్నామంటే మొత్తం వీడియో పెట్టండి, బయట పెట్టండి అని చెప్పినాం. ఆయన తర్వాత అదేవిధంగా దాడి జరిగిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఏదైతే కెమెరా స్టాండ్ రాడ్ ఉందో ఆ రాడ్డును తీసుకొచ్చి మర్రి మహేష్ పైన అత్యంత దారుణంగా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఆ పక్క రక్తం గారుతున్నా కూడా, సార్ మీరు ఇట్లా చేసే పద్ధతి కరెక్ట్ కాదని మాట్లాడుతున్నా కూడా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే మొత్తం పూర్తి వీడియోను బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారో ఆ శ్రీనివాస్ వర్మ గారి పైన SC ST కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మర్రి మహేష్ పైన రాడ్తో దాడి చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా విషాదకర విషయం ఏంటంటే ఈరోజు ఆ చిన్న వీడియోని చూసి ఈరోజు ప్రైవేట్ మేనేజ్మెంట్లు అందరూ కూడా ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాని ఈ నెల 13వ తారీఖు బంద్ ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఈ యాజమాన్యాలందరూ కూడా జరిగినటువంటి సంఘటనను పూర్తిగా తెలుసుకొని ఈ యొక్క బంద్ ప్రకటిస్తే బాగుండేది అనేది మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా
సందర్భంగా పీడీఎస్యూ విద్యార్థి సంఘం విద్యార్థుల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ఇదే విధంగా మీ పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతున్నారో బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద ఈరోజు 237 పాఠశాలలో దాదాపు 30,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో ఆ బకాయిలు విడుదల చేయకపోతే మేము ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఆ బకాయిలు విడుదల చేయడంలో మా వంతు పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాం. అది మీకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అనేక సందర్భాలలో విద్యార్థుల పక్షా నుండి పోరాటం చేస్తున్నటువంటి ఒక విద్యార్థి సంఘం పైన ఈరోజు అసత్య ప్రచారాలు చేయడం ఇది సరైనది కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏదైతుందో ఆ అసోసియేషన్ కూడా మరొకసారి ఆ ఫుల్ వీడియోని తెప్పించుకొని మీరు అంతా పరిశీలించిన తర్వాతనే మీరు ఒక విధానానికి ఒక అంచనాకు వచ్చి ఉంటే బాగుండేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీనిలో ప్రముఖంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ స్మైలీ డీజీ పాఠశాల ఏదైతుందో ఆ పాఠశాల కూడా సరైనటువంటి అనుమతులు లేవు. ఒక బ్రాంచ్ అనుమతితోటి 2-3 బ్రాంచ్ల నడిపిస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. బలవంతంగా కూడా ఈరోజు ఆ యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా కొంత విచారణ జరిపించాలి. ఎవరైతే శ్రీనివాస్ వర్మ ఉండో ఆ శ్రీనివాస్ వర్మ పైన కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. కూర్చొని మాట్లాడుకుంటే అనేక రకాల సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతా ఉంది. కాబట్టి మేము కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఆ దాడి ఉందో దాడిని కూడా మేము ఆయన దాడి ఏదైతుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గుర్రం అజయ్ మర్రి మహేష్లపై జరిగినటువంటి దాడిని కూడా ఇక్కడ పీడీఎస్యూ రాష్ట్ర నేతలు ఖండిస్తూనే ఇక్కడ దాడికి జరిగినటువంటి కారణాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ దొంగతనం చేయడమే కాదు, దొంగతనం చేయడానికి ప్రేరేపించినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ కోర్టులు పరిశీలిస్తాయి. కానీ ఎట్లాంటి వివరణలు తెలుసుకోకుండా, ఎట్లాంటి పూర్తి స్థాయి పరిశీలన లేకుండా ప్రైవేటు విద్యా సంస్థల మేనేజ్మెంట్ ఇక్కడ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకొని 13వ తారీఖు బంద్కు పిలుపునివ్వడాన్ని కూడా చాలా దారుణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుంటే ఇంకా బాగుండేది. అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు అప్పుడే దొరికేవి. ఇక్కడ పరిస్థితులు ఇంకా మితిమీరిపోతున్నటువంటి క్రమంలో కూడా సమయం పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి రాష్ట్ర పీడీఎస్యూ నాయకత్వం భావిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఎవరైతే దాడికి పాల్పడినటువంటి స్మైలీ డిజీ స్కూల్ యాజమాన్యం శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో తనపై కూడా పూర్తి వీడియో వస్తే ఒక పూర్తి సంఘటనలు కూడా తెలుస్తాయి. ఇక్కడ అతనిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి విద్యార్థి సంఘాల నాయకులకు కూడా అనేక గాయాలైనటువంటి నేపథ్యంలో కూడా వారిపై కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారిపై కూడా క్రిమినల్ కేసులు అలాగే అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ అసత్య ప్రచారాలు ఇంకా కొనసాగితే మాత్రం ఇక్కడ పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విషయాల్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ ఉన్నటువంటి పీడీఎస్యూ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.